సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా ఇది పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. నిజంగా ఈ పార్టీ యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో, అంటే వారు ఈ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో కానీ, లేదంటే రీసెంట్గా నీట్ పేపర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో కానీ, సిబిఎస్ఈకి సంబంధించిన దాని గురించి వాటన్నిటిలోని కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎస్, నీట్ ఎగ్జామ్ లీక్ అవడం వల్ల 20 లక్షల మంది స్టూడెంట్స్ అందరూ కూడా నిజంగా చాలా బాధపడ్డారు. కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా పాల్పడ్డారు. అలాగే సిబిఎస్ఈ ఫెయిల్యూర్. సో దీనిపైన సోషల్ మీడియాలో బీజేపీ ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉందో భారతీయ జనతా పార్టీకి చాలా మంది వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు సోషల్ మీడియా ద్వారా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్, వీటి ద్వారా చాలా మంది పోస్టులు పెట్టారు. అలాగే కొంతమంది నిరుద్యోగులు కూడా దీనిపైన గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వీరితో పాటు జెన్జెడ్ ఈ జనరేషన్స్ ఏదైతే చెప్తారో న్యూ జనరేషన్స్, వారు కూడా ప్రభుత్వానికి ఎక్కువగా వ్యతిరేకత చూపించారు. సో దీంతో బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే ఒక పక్క దీని గురించి ముఖ్యంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే సూర్యకాంత్ ఉన్నారో ఆయన చాలా ఫన్నీగా, అంటే ఒక సెటారికల్గా ఆయన కామెంట్ చేశాడు. ఇలా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా బొద్దింకలతో సమానం, ఇలా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా అంటే ఒక పురుగు లాంటి వాళ్ళు, కాక్రోచ్ లాంటి వాళ్ళు అని చెప్పి అతను పోస్ట్ పెట్టాడు. దీంతో యూత్కి ఆ వర్డ్ అస్సలు నచ్చలా. అయితే చాలామంది నెగిటివ్గానే అతని పైన కామెంట్స్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. కానీ ఒక్క పర్సన్ మాత్రం అతను ఏదైతే ఆ పదం వాడాడో కాక్రోచ్ అని, ఆ పదంతోనే ఒక పార్టీ పెట్టేశాడు. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. మీ అందరికీ బాగా తెలుసు ఆ పార్టీ పెట్టిన వ్యక్తి అభిజిత్ దీప్కే. ఇతను పూణే, మహారాష్ట్ర ఆ ప్రాంతాలకి చెందినవాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇతను పార్టీ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత విపరీతమైన ఫాలోయింగ్. నిజానికి ఆ ఫాలోయింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా సెంట్రల్ ఉన్న పార్టీలు, ఒకటి బీజేపీ, ఇంకొకటి కాంగ్రెస్, ఆ పార్టీస్కి కూడా సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ లేదు. నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కేవలం బీజేపీ పార్టీకి 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 13.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి సిజేపీ పార్టీకి ఎంత ఉన్నారో తెలుసా? 22.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా కూడా ఎప్పుడో కొన్ని 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నవారు కాదు. రీసెంట్గా ఒక వారం రోజు వ్యవధిలోనే 10 లక్షల మంది ఫాలోవర్లు వచ్చేసారు. ఒక గంటకి సుమారు 1,00,000 మంది పైగా ఫాలోవర్లు వరకు వచ్చేస్తారు. సో వీళ్ళందరూ కూడా ఎవరు? సరదాగా ఇంట్లో ఖాళీగా కూర్చుని పోస్టులు పెడుతున్నవారా? నిరుద్యోగులు. ప్రభుత్వం ఏదైతే రీసెంట్గా వారి గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతుందో దానికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నవారు. గట్టిగా చెప్పాలంటే జెన్జీ జనరేషన్స్కి సంబంధించిన వారు, ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండి వారందరూ కూడా ఇప్పుడు గట్టిగా ఫైట్ చేయడానికి బయటకు వచ్చారు. ఇక తాజాగా ఎవరైతే అభిజిత్ దీప్కే ఉన్నారో, ఈ సిజేపీ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు, అతను ఈ పార్టీ పెట్టినప్పుడు అమెరికాలో ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు. హైయర్ స్టడీస్ కోసం అతను అక్కడికి వెళ్ళాడు. బోస్టన్లో ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించిన స్టడీస్ చేయడానికి వెళ్ళాడు. సో మొత్తానికి అతనైతే మన దేశానికి తిరిగి వచ్చాడు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలా. ఏముందిలే, సోషల్ మీడియాలో ఒక 4 రోజులు హైలైట్ అవుతాడు, ఒక 10 రోజులు, దాని తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు మంగ్లీ కేసు, లేదంటే ఇంకొక స్కామ్ కేసు నందూస్ వరల్డ్, ఈ కేసులాగానే ఒక 4 రోజులు అయితే మర్చిపోతారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సహజం కదా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ విపరీతమైన క్రేజ్, విపరీతమైన ఫాలోయింగ్ ఎవ్వరూ కూడా ఊహించలేదు. అక్కడికి వచ్చింది 100, 200, 1000 కాదు, 1,00,000 మంది పైగానే అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. పోలీసులు కూడా తలబట్టుకున్నారు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడానికి. వేలాది మంది పోలీసులు వచ్చారు ఢిల్లీ ఎయిర్పోర్ట్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. సో అతను వచ్చినప్పుడు కూడా ఒక బుక్ని పట్టుకుంటూ వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మై ఆటోబయోగ్రఫీ, ఆ బుక్ని చూపిస్తూ అతను ఎంట్రీ ఇచ్చిన విధానం చూస్తుంటే నాకైతే మాత్రం ఒక సినిమాలో చూస్తూ ఇటువంటి అన్నీ కూడా
పార్టీ పెట్టి ఇండియాని మార్చేస్తాం, ఇండియా గవర్నమెంట్ని మార్చేస్తాం, పరిపాలన మార్చేస్తాం, ఇవన్నీ కూడా మన సినిమాలో చూస్తాం. బట్ రియల్ లైఫ్లో నేను మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అభిజిత్ దీప్కే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే అతనికైతే మాత్రం ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్. అతను ఏదైతే కొన్ని అంశాలపైన డిస్కషన్ చేస్తున్నాడో దాని గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ ఏదైతే అయ్యిందో దీని వెనక బీజేపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర, అతను వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ అక్కడ ఆ వేదిక దగ్గర వీళ్ళు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడికి ఈరోజు ఎంతమంది వచ్చారో తెలుసా? ఎవరు కూడా ఊహించరు, అంతమంది వచ్చేసారు అక్కడికి. రైట్, మీరు ఒకసారి స్క్రీన్ పైన మనం క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇతనికి ఎంత ఫాలోయింగ్ ఉందనేది మనం మాటల్లో చెప్పడం కాదు, సరే మనం క్లియర్ గా చూద్దాం. అతను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన యూత్ కావచ్చు, లేదంటే అతను అభిమానించే వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా అక్కడ కేరింతలు చూడండి. మీడియా వాళ్ళు కూడా, నేషనల్ మీడియాను కవర్ చేసే వాళ్ళందరూ కూడా చెట్ల పైకి ఎక్కి మరి వీడియోలు చేస్తున్నారు అతన్ని. సో ఈరోజు అక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. నిజానికి ఆయన ఎందుకోసం వచ్చాడు ఇక్కడికి జంతర్ మంతర్? దీనికోసం ఆల్రెడీ ఏదైతే ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ ఉందో, పోలీస్ స్టేషన్ ఉందో, అక్కడ ఒక పర్మిషన్ తీసుకుని మేము జంతర్ మంతర్ దగ్గర మేము నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తామని దానికి ఒక పర్మిషన్ లెటర్ తీసుకుని ఇదంతా కూడా స్టార్ట్ చేశాడు. అతను రావడానికన్నా ముందు ఆ సిజేపీ పార్టీకి సంబంధించి 3 అధికారిక ప్రతినిధులను కూడా పెట్టాడు. అందులో సౌరవ్ దాస్, అశుతోష్ రామ్కర్, విజేత దహియా, వీళ్ళందరూ కూడా సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, అలాగే ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఒక ఆయన ఉన్నారు. వారు మాట్లాడే అంశాలు కూడా దీని గురించి ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మంది ఏ రకంగా కామెంట్స్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఇతను ఈ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులకి ఇతనికి ఇచ్చిన బందోబస్తు కావచ్చు, లేదంటే అక్కడికి ఇతన్ని చూడడానికి వచ్చిన జనం కావచ్చు, ఆ ఫాలోవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇండియాలో కూడా జెన్జీ జనరేషన్ యాక్టివ్ అయ్యింది, కదిలింది, తరలి బయటకు వస్తుంది. వారు గనక తలుచుకుంటే పిఎం అయినా సరే రాజీనామా చేయాల్సిందే, పిఎం అయినా సరే పారిపోవాల్సిందే. ఎస్, నేను ఎందుకు ఈ రకంగా చెప్తున్నా అంటే, ఇంతకుముందు బంగ్లాదేశ్ కావచ్చు, సో జెన్జీ జనరేషన్ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వం అట్టుడిగిపోయింది, అల్లాడిపోయింది. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేక్ షబీనా, అలాంటి వ్యక్తి కూడా ఆ దేశాన్ని వదిలి తల్లాచుకోవడానికి భారత్కు వచ్చేసింది. అలాగే ఇంతకుముందు నేపాల్ ఏ రకంగా అయిందో చూశారు కదా. ఒక్కొక్క మంత్రిని పంచలోడు తీసుకొట్టారు, బట్టలోడు తీసుకొట్టారు రోడ్ల పైన జెన్జీ జనరేషన్. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఇండియాలో కూడా అలాంటి రోజులు వచ్చే అవకాశం ముందున్నాయేమో అని చెప్పేసి అనిపిస్తోందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, యాక్టివిస్టులు కూడా ఈ రకంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం అయితే కాదు, ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే బంగ్లాదేశ్, నేపాల్, ఇక వేరే దేశాల్లో కూడా చాలా సిల్లీగా తీసుకున్నారు. దాని తర్వాత వారు సీరియస్గా ప్రొటెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వాలే కూలిపోయినాయి. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇళ్లను వదులని వాళ్ళ కుటుంబ సభ్యులతో విదేశాలకు కూడా పారిపోయారు. అంతలా కుదిపేసే, అంతలా అట్టుడిగించే ఆ సత్తా జెన్జీ జనరేషన్కి ఉంది. ఎందుకంటే జెన్జీలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతో కష్టపడి చదువుకుని మంచి మంచి ర్యాంక్స్ సాధించి అన్ని క్వాలిటీస్ ఉండి 100 to 100% క్వాలిటీస్ ఉండి కూడా జాబులు లేకపోతే మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో ఆ బాధ, ఆ ఆవేదన దాంతో కూడా ఇప్పుడు అందరూ కూడా కలిసి అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఇప్పుడు గట్టిగా పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ ఖచ్చితంగా సిజేపీని సీరియస్గా తీసుకోవాల్సిందే. సిల్లీగా తీసుకుంటే మాత్రం దీని కథ వేరేలా ఉంటుంది. సో ఇప్పటికే అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ రెడీ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక వ్యక్తి కూడా పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. అయినా సరే దాన్ని అధిగమించి వీళ్ళు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నాయి. సో చూడండి, నిజంగా ఇతను చాలా 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 పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఎలా చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో, యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి,
అనే విషయాలు ఇతనికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇతనికి గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఇతను ఒక 3 ఏళ్ళు పనిచేశాడంటూ కూడా చెప్తా ఉన్నారు. 2020 నుంచి 2023 వరకు అతను ఆ మధ్య వర్క్ చేశాడు. ముఖ్యంగా సోషల్ మీడియా వాలంటీర్గా గాను హ్యాండ్లింగ్ సంబంధించి, అలాగే డిజిటల్ క్యాంపెయినింగ్స్లో కూడా ఇతను చాలా గట్టిగానే పార్టిసిపేట్ చేశాడు. దాని తర్వాత ఇతనికి నచ్చక, వారి యొక్క భావజాలను నచ్చక, సో తర్వాత ఇతను హైయర్ స్టడీ కోసం యుఎస్ బోస్టన్ అక్కడికి వెళ్ళిపోయాడంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇండియాలో అయితే ఇతను జర్నలిజం చేశాడు. ప్రస్తుతం ఇంకా యుఎస్లో పబ్లిక్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి సంబంధించిన బోస్టన్లో హైయర్ స్టడీస్ చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు ఇతని గురించి బయటకు వచ్చి. సో చూడండి, వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చినవి పేపర్ లీక్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే చేస్తున్నారు. కాక్రోచ్ నెవర్ డై ఆ టీ షర్ట్స్ అవన్నీ కూడా ధరించి అంబేద్కర్ ఫోటోని పట్టుకుని గట్టిగా ఈరోజు అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎవ్వరు కూడా ఊహించలేదు ఇంత ఫాలోయింగా, ఇంత క్రేజా. కానీ మనం ఈ ఫాలోయింగ్ క్రేజ్ ఈ రకంగానే అనుకుంటున్నాం. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి డిమాండ్స్ తెలియజేయడానికి, గవర్నమెంట్ నచ్చగా వారి ఫెయిల్యూర్స్ భరించలేక వచ్చిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. నేను క్లియర్గా ప్రధానంగా మూడు పాయింట్స్ అయితే చెప్తాను వీళ్ళు ఎందుకు వచ్చారనేది. ఎడ్యుకేషన్ ఇష్యూస్, నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ మానిటరింగ్లో వైఫల్యాలు, దీనికి సంబంధించి. తర్వాత వీటికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర, అతను రాజీనామా చేయాలని చెప్పి. తర్వాత ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే ఫ్రస్ట్రేషన్, దీనికి సంబంధించి ప్రధానంగా ఈ మూడు అంశాల గురించి అయితే వీరు బయటకు వచ్చి గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా చూద్దాం ఒకసారి. ఎయిర్పోర్ట్ దగ్గర ఇతను వచ్చినప్పుడు ఇతనికి ఆహ్వానం ఏ రకంగా అక్కడ పలికారు అనేది చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజానికి ఎవరికి ఉండదు అటువంటిది. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ కూడా అంత క్రేజ్ ఉండదు. ఇతని మాటలు, ఇతని డిమాండ్స్ ప్రభుత్వానికి ధైర్యంగా నిలబడే ఆ విధానం, ఇవన్నీ కూడా ఆ జనరేషన్స్కి నచ్చేసాయి. ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు అంటే ఎవరు చేశారనేది క్లియర్గా తెలియదు, కానీ వీళ్ళ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి, బ్లాక్ అయిపోయాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, ఫేస్బుక్ బ్లాక్ అయిపోయింది. కానీ వీరు లీగల్గా వెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ బయటికి తెచ్చుకున్నారు. రైట్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అభిజిత్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఎంట్రీ ఇవ్వగానే he stepped out carrying a book of Baba Saheb Bhimrao Ambedkar's autobiography in his hand. తన చేతిలో ఆ బుక్కుని పట్టుకుని అది చూపిస్తూ అతను ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మీడియా వాళ్ళు కూడా అతని పైన ఒక రకంగా అటాక్ చేశారని చెప్పవచ్చు మాట్లాడడానికి. బట్ వాళ్ళెవరిని కూడా పట్టించుకోకుండా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను ప్రధానంగా అతను వచ్చింది, భారత్కి వచ్చింది జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి. చూడండి, పోలీసులు ఏ రకంగా అతనికి బందోబస్తు ఇచ్చారు. చాలా మంది సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. చూడండి, వేలాది మంది అతని గురించి అక్కడికి తరలి వచ్చారు. ఈ పార్టీ అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు పొలిటికల్ పార్టీగా, సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీ మాత్రమే. వన్స్ ఈ పార్టీ గనక అధికారికంగా రిజిస్టర్ అయిందా, తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వీరి హవా ఉంటుంది. వీరి వల్ల ఖచ్చితంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది, అధికారం మారే అవకాశం ఉంటుంది. సో చాలా మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా యూత్, వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచనించే విధానం కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వీరు ఏదైతే తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్న అంశాలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో చాలా మంది మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ ఇలా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి బయటికి గట్టిగా వచ్చి మాట్లాడిన నాయకులు కావచ్చు, లేదంటే చిన్న చిన్న పార్టీస్ కావచ్చు, కొన్ని టీమ్స్ వైజ్గా కూడా
ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అణిచివేసింది, తొక్కేసింది, తొక్కిపెట్టింది. దీన్ని కూడా అట్లా చేస్తుందా? ఖచ్చితంగా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ సీజేపీ ఉందో, ఈ సీజేపీ ఏదో ఒక పర్సన్ పొలిటికల్గా పార్టీ పెట్టింది కాదు. గవర్నమెంట్కి సంబంధించిన ఫెయిల్యూర్స్ని చూపిస్తూ జెన్జీ జనరేషన్ని కదిపేశాడు. సో నేను మళ్ళీ చెప్తున్నా, బంగ్లాదేశ్లో ఎలా అయితే జరిగిందో, నేపాల్లో ఎలా అయితే జరిగిందో ఇండియాలో కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జరిగితే మాత్రం బీజేపీ పార్టీ గవర్నమెంట్ని ఖచ్చితంగా కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అతని పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది నేను మాట్లాడింది కాదు, రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది. ఇంకొక 1 ఇయరే అంటూ కూడా ముఖ్యంగా సీజేపీ పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో సేమ్ అవే పాయింట్స్ తీసుకుని రాహుల్ గాంధీ గారు కూడా అవే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వీళ్ళతో కలిసి ముందుకు వెళ్ళడానికి. సో ఆయన హెచ్చరిస్తున్నాడు కూడా, రోడ్లపైకి వస్తాం, రాస్తారోకోలు చేస్తాం, నిరసనలు చేస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం అంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది. సో రాహుల్ గాంధీ గారు వీళ్ళతో కలిసి ముందుకు వెళ్ళడానికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారనేది అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో సీజేపీని అంత సిల్లీగా తీసుకునేది అయితే కాదు. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం, లేదంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. సో కేవలం ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్ అనే పర్సన్, ఆయన సెటారికల్గా మాట్లాడిన, ఆయన చేసిన ఏదైతే ఉందో కమెంట్ వల్ల ఈరోజు ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఆయన మాట్లాడిన ఆ పదం, ఆ వర్డ్ ఏదైతే ఉందో అందులో నుంచి ఒక పార్టీని ఈరోజు బయటకు తీసుకొచ్చారు, స్థాపించేశారు. సో చూడాలి. ఈరోజు అయితే జంతర్ మంతర్ దగ్గర విజయవంతంగా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేశారు. చాలా మంది వచ్చారు, వేలాది మంది సంఖ్యలో అక్కడికి జనం వచ్చారు. సో దీని తర్వాత మరి వారి యాక్టివిటీస్ ఇంకెలా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇంకొక పక్క అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక వాదన బయటకు వచ్చింది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఇతనికి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే వీళ్ళ పార్టీ సోషల్ మీడియాలో పుట్టిన పార్టీయే కదా, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్స్ కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే నియమించుకున్నారు, ఆల్రెడీ డివైడ్ చేసుకున్నారు, కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా 3 పెట్టుకున్నారంట, రీసెంట్గా వచ్చింది అది బయటికి. వారితో ఖచ్చితంగా గట్టిగా నిరసనలు చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేస్తే. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? దీనివల్ల ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఉంటుందంటారా? అలాగే ఒకవేళ అతన్ని అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుందంట అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సీజేపీ పైన? మీ పర్సనల్ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.